ఇప్పుడు ఫోన్పేలో టాప్ చూసుకోండి, టాప్ రైట్ కార్నర్లో చూసారనుకోండి, ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయ్యాయి నీడ్ హెల్ప్ కింద. సో పేమెంట్ ఇష్యూస్, ప్రొఫైల్ అండ్ పేమెంట్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అయ్యాయి. మీరు కింద చూసినట్టయితే అదర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది, అకౌంట్ సెక్యూరిటీ అండ్ రిపోర్టింగ్ ఫ్రాడెంట్ యాక్టివిటీ అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. ఐ వాజ్ ప్రామిస్డ్ క్యాష్ బ్యాక్ ఇఫ్ ఐ మేక్ పేమెంట్. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు స్కామ్ అయిందనుకోండి, సో మీకు దీనిలోకి వచ్చిన తర్వాత మీకు రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో, సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ అయితే మీరు ఆ ట్రాన్సాక్షన్ అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ రిలవెంట్గా ఏమి ఉన్నాయంటే రెండు ఉన్నాయి. సో ఒకటి సెకండ్ ఆప్షన్ ఉంది అండ్ థర్డ్ ఆప్షన్ ఉంది. ఐ వాజ్ ఆస్క్డ్ టు పే బై సమ్వన్ హూ హ్యాస్ అ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్. సో ఐ వాజ్ ప్రామిస్డ్ ఎ ఫేక్ జాబ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఐ మేక్ ఎ పేమెంట్ ఉంది. సో ఈ రెండింటికి కొద్దిగా రిలవెంట్గా ఉన్నాయి కాబట్టి సో మీరు రెండింటిలో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా, సో ఎందుకంటే మీకు జాబ్ అన్నారు, సో దాని ప్రకారమే వచ్చింది కాబట్టి సో నేనైతే ఏదైతే ఉందో సో థర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ అని వచ్చింది. రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. సో మీకు పైన టాప్ చూసి అనుకోండి, మీకు లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో మీకు కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి మీకు లాంగ్వేజ్ ఏదైతే కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఉందో దాంట్లో కూడా మార్చుకోవచ్చు. మీకు సో ఎప్పుడైతే మీ పేజ్ ఓపెన్ అవుతుందో, నేను ఆల్రెడీ పేజ్ స్టార్ట్ చేశాను. మీకు పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ వాళ్ళు పేమెంట్ మీరు పే చేశారా లేదని అయితే అడుగుతుంది. సో నేనైతే ఎస్ ఐ మేడ్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. తర్వాత వాళ్ళు మీకు ఏమైనా వస్తుందంటే సో ట్రాన్సాక్షన్ హిస్టరీ, అంటే సో ఏ ట్రాన్సాక్షన్ అయితే మీరు రిపోర్ట్ చేయాలనుకున్నారో సో అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేశాను కూడా ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్